మహద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారు అసలు ఆ పరమాత్మ స్వరూపులైనని తెలియక ఆది కాలంలో భక్తులు స్వామివారు మిగతా సాధువుల వల్ల ఒక సాధువు అని అనుకునేవారు. బాబానైనా అంతే అనుకున్నారు, మాస్టర్ గారిని అంతే, పూర్ణానంద స్వామిని కూడా ఏమనుకున్నారు అంటే ఆయన ఒక గొప్ప సాధకుడు, లేకపోతే మామూలు సాధువే, అంటే సాధనలో ఉన్న సాధువే అనుకునేవాళ్ళు. ఎందుకని? ఆయన గురించి తెలియదు. అయితే 1970 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి అవతారమైన శ్రీ జిల్లెళ్ళముడి అమ్మవారు శ్రీ పూర్ణానందలు అసలు ఎవరని అనుకున్నారు మీరు? పూర్ణానంద స్వామి అంటే ఎవరనుకుంటూ ఉన్నారు? వారు మహద్గురువు అని మొట్టమొదటిసారిగా స్వామివారు ఎవరనేది వెల్లడించారు. అంటే మహాత్ములే గుర్తుపట్టగలరు. మనం ఉన్నాం అనుకోండి, చూసి ఏమనిపిస్తుంది? మనకేం తెలుస్తుంది? మనకి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అనుభవం పొందితే అప్పుడు వేరేగా అనుకుంటాం, కానీ ఒక మహాత్ముని గుర్తించడం మనకి సాధ్యం కాదు. ఇప్పుడు మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన శక్తి సామర్థ్యాల్లో చేసిన అంతా బాబా వల్లే జరిగిందయ్యా అంటాడు. అవునండి, నిజమే, మీరు ఏదో చెప్పారు, బాబా చేసేసారు అనుకుంటాం, కానీ అది బాబా మాస్టర్ గారే చేశారు అనేది కూడా మనకి తెలియదు. అంటే వాళ్ళు గుప్తంగా ఉంటారు. అందుకని ఇప్పుడు జిల్లెళ్ళముడి అమ్మ చెప్పిన తర్వాత, ఓ స్వామివారు అంటే వాడు సామాన్యుల గురువు కాదు, చిన్న గురువు కాదు, వారు మహద్గురువులు అని జిల్లెళ్ళముడి అమ్మవారు భక్తులతో అన్నారంట. స్వామివారు అంటే ఎవరు అనుకుంటున్నారు అని. దీన్ని ధృవపరుస్తూ వారు కూడా ఒకసారి తమ ఒక భక్తుని ఇంట్లో కూర్చొని గురువుల గురించి మాట్లాడుతూ స్వామి అంటున్నారట, నేను మహద్గురువుని అన్నారు. అంటే సద్గురువులు కూడా పైన అనమాట, నేను మహద్గురువుని అని అన్నారు. అయినా వారి మహత్యాన్ని భక్తులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఇక ఇలాగైతే భక్తులు ఇహపర శ్రేయస్కది హానికరమని తరించి వారి కొన్ని సందర్భాలలో తాము ఎవరనేది బోధించడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చెప్తారు అట్లా. ఒకసారి కొంతమంది భక్తులతో కలిసి తమ తపోస్థానమైన బాణాతీర్థం వెళ్ళారు స్వామివారు. అక్కడ మాటల మధ్య వారు స్వామి అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారట. కూర్చోబెడుతూ స్వామివారు అంటున్నారు, నిజం చెప్పాలంటే నాకు మీపై అసూయ కలుగుతుందిరా అన్నారు. స్వామివారు అన్నారట వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే నాకు మీపై అసూయ కలుగుతుందిరా, ఎన్ని జన్మల పుణ్యఫలమో మీకు నాలాంటి గురువు దొరికారు అని. అంటే అలాంటి పూర్ణ స్వరూపం గురువుగా ఉండటం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అందుబాటులో ఉండి అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి మనలో సామాన్యంగా ఉండేవారిలాగా మనతో మాట్లాడి, ఇప్పుడు మనం పుణ్యస్వామి గురించి చెప్పుకుంటాం. పుణ్యస్వామి ఎంత గొప్పవారో చెప్పారు మాస్టర్ గారు. ఆయన ఒక్క దర్శనం చేసుకుంటే చాలని చెప్పి మనో సత్యం గారికి చెప్తూ ఉన్నారు. నువ్వు వెళ్ళి ఒక్క పుణ్యస్వామి దర్శనం చేసుకో, ఇంకెవరిని దర్శించకపోయినా చాలు అని, అంతటి స్వామివారని. అలాగే కంచి పరమాచార్యులు కూడా అలానే చెప్పారు, మేమందరం బల్బులం అయితే ఆయన ట్రాన్స్ఫార్మర్ అన్నారు. అంటే అంత గొప్ప స్థితి. కానీ ఆయన మాట్లాడేది ఏమి ఉండదు. ఆయన ఎప్పుడు అరుగు మీద కూర్చొని అట్లానే ప్రకటమైన చోట అలానే అదే కదల్చకుండా అలానే ఉన్నారు. ఎంత ఆనందం పొందుతున్నా ఆయనతో మాటలు కానీ ఆయనతో ఆ ప్రేమను తెలుసుకోలేకపోయామనుకోండి. అదే ఇప్పుడు స్వామివారి దగ్గరికి వస్తే అంతటి స్వామివారు మనందరితో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అనుభవం ఎలా ఉంటుంది? వాళ్ళందరికీ ఆ అదృష్టం. అందుకని స్వామి అంటున్నారు, మరి మిమ్మల్ని చూస్తే నాకు మీపై అసూయ కలుగుతుంది. ఎందుకని? అసలు మీకు నాలాంటి గురువు దొరికాడు, ఎన్ని జన్మల పుణ్య ఫలమో మీకు నాలాంటి గురువు దొరికారు అని అంటూ క్షణమాగి, ఇప్పటి వరకు 17 మంది యుగ పురుషులు ఈ పృథ్వీపై అవతరించారు. 18వ యుగ పురుషుడు పూర్ణానందుడు, అది మేమే అన్నారట. ఇప్పటి వరకు భూమి మీద 17 మంది యుగ పురుషులు అవతరించారు, 18వ యుగ పురుషుడు పూర్ణానందుడు అని అది మేమే అన్నారట స్వామివారు. అంటే ఎప్పుడో కానీ బాబా కూడా ఎప్పుడో ఒకసారి చెప్పారు నేనే దైవం అని, ఎప్పుడో చెప్పేవారు. అంతేగాని ఎక్కడ ఆ పిడికలు అట్లా పట్టుకునే ఉంటారట. ఏం జరిగినా అదిగో నా దగ్గరే ఉందని వెళ్ళి బాబాకు చెప్పుకునేవారట. పూర్ణానంద స్వామి కూడా రాకాడి బాబా వారి పాదకుల గురించి బాబా వారి ఈ ఆశ్రమం వారిదే అని చెప్పేవారట. అందుకే లోపల అది ఎక్కడేముంది, వెళ్ళి స్వామివారి అక్కడ బాబా వారి పాదకులను అక్కడ నమస్కారం చేసుకోండి, చేసేది ఆయన, నా దగ్గర ఏముంది అనేవారట. అంటే చూడండి, గురువు మీద అంత భక్తి, మళ్ళీ ఎక్కడైనా కానీ వారెక్కడ ప్రకటన గారు ఏ చేసినా అదిగో బాబా వల్లే జరుగుతుంది అని. అట్లా 18వ యుగ పురుషుడు పూర్ణానందుడు, అది మేమే అన్నారట. అలానే ఒక సందర్భంలో ఒక శిష్యునితో భ్రమరాంబ నా పెళ్ళామని అన్నారు. అంటే అమ్మవారు గురించి చెప్తూ భ్రమరాంబ నా పెళ్ళాం అన్నారట. అలా ఇంకో సందర్భంలో మళ్ళీ నేను అమ్మవారి పాదాల నుండి వచ్చాను, మళ్ళీ ఆ పాదాల్లోకే వెళ్తాను.
అని అంటూ నేను శుద్ధ మల్లిక గురు పరంపరకు చెందిన వాడిని అని కూడా చెప్పారు. అంటే ఒక్కొక్కరికి స్వామివారు అలా చెప్పేవారట. పైగా ఏం చెప్పారు, నేను లలితమ్మ వారి పాదాల నుంచి వచ్చాను అంటే ఒక శక్తిగా, మళ్ళీ నేను అక్కడికే వెళ్తానంటే అందులో నుంచి. అలానే మరొకసారి వారు మధురై శ్రీ మీనాక్షి అమ్మవారి క్షేత్రానికి వెళ్ళగా అక్కడ ద్వారపాలకుడు వారిని తమను ఎవరు అని అడిగారు. ఇప్పుడు సమయం అయిపోయింది అంటే, స్వామి మీరెవరో చెప్తే అరేంజ్మెంట్ చేద్దామని అడిగారట. స్వామి మీరెవరు అని అడిగితే దాని మొగుడు అంటే అమ్మవారి గురించి చెప్తూ దాని మొగుడు వచ్చాడని చెప్పు అన్నారట. అంటే చూడండి ఆ స్థితిలో ఎలా ఉంటుంది, ఆయనే పరమశివుడు అన్నారట. ఇది ఇలా అయితే 1968 సంవత్సరం చివరిలో ప్రప్రథమంగా శ్రీశైలానికి వచ్చేసిన స్వామి వారిని అప్పుడు అక్కడ వారి వద్ద శిష్యత్వం స్వీకరించిన భక్తుడు తామెవరని అడిగారట. అడిగితే వారు అహం బ్రహ్మరూపి బ్రహ్మస్వరూపి, అహం శివరూపి శివస్వరూపి, అహం సర్వవ్యాపి సర్వస్వరూపి, అహం ఆనందరూపి మంగళస్వరూపి, అహం సర్వరూపి అహం సత్యరూపి, అహం నిత్యరూపి నిర్మల స్వరూపి. అంటే మనం అంటే ఏం చెప్తాం, మన గురించి శరీరం గురించో మనం సాధించుకునే చెప్తాం. స్వామివారు ఏం చెప్తున్నారు, స్వామి మీరెవరు అడిగితే అహం బ్రహ్మరూపి బ్రహ్మస్వరూపి, అహం శివరూపి శివస్వరూపి, అహం సర్వవ్యాపి సర్వస్వరూపి, అహం ఆనందరూపి మంగళస్వరూపి, అహం సర్వరూపి అహం సత్యరూపి, అహం నిత్యరూపి నిర్మల స్వరూపి, అహం నిర్వికల్పి అహం నిర్వికారి, అహం సర్వవ్యాపి అహం సర్వసాక్షి. ఆయనే సర్వసాక్షి, ఆయనే సర్వవ్యాపి, ఆయనే నిర్వికల్పి, ఆయనే నిర్వికారి. మనతో రూపం తీసుకొని వచ్చి మనకి అందరికీ అందుబాటులోకి వచ్చారు. మళ్ళీ నిర్వికారంగా అంటే రూపం ఉన్నవారు మళ్ళీ రూపం చాలించినా ఉండేవారు. అలాగే ఇష్టదైవం గురించి, ఇష్టదైవం యొక్క పూర్వానుగ్రహం గురించి, గురువు గురించి స్వామివారు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం గురించి, సృష్టి గురించి వివిధ మతాలు వివిధ రకాలుగా వివరిస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్రపంచం యొక్క సృష్టికర్త ఎవరని ఎవరికి సరిగ్గా తెలియదనే కదా దీని అర్థం. అప్పుడు కూడా ఒక రకంగా చెప్తున్నారంటే ఎవరికి కూడా నిజంగా ఈ మొత్తానికి సృష్టికర్త ఎవరు తెలియకపోవటమే కదా. అయితే ఈ సృష్టి వెనకాల మాత్రం ఏదో ఒక అజ్ఞాత శక్తి వ్యవహరిస్తూనే అందరూ ఒప్పుకున్న సత్యమే. ఒప్పుకున్నా మరి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ, ఇంత ప్లాంట్ ఎలా ఉన్నాయి? మన వాళ్ళు వాటర్లోకి ఆక్సిజన్ హైడ్రోజన్ ఉందంటున్నారు, కానీ వీడు కనుక్కోకముందు ఆ రెండు కలిపి ఇవన్నీ ఎలా చేశారు? అది మన ప్రాణశక్తికి ఎలా పనిచేస్తుంది? అదే జీవం ఎలా అవుతుంది? అంటే ప్రతి ఒక్కటి ఇంత అద్భుతంగా ఎలా కూర్చబడింది, దీనికి అంతా ఎవరో తెలిసి నడిపించేవాడు ఉన్నాడు అని అందరూ నమ్మాల్సిందే. అది నమ్ముతూ ఉన్నారు కూడా. ఎవరి మేధశక్తికి తగ్గినట్టుగా వాళ్ళు భావిస్తూ ఎవరికి వారు తృప్తి చెందుతూ ఉన్నారు. కొందరు ఆ శక్తిని దేవుడని, పరమాత్ముడని, అల్లా అని, ప్రభు అని పిలుస్తూ ఆరాధిస్తున్నారు. అయితే హైందవ సిద్ధాంతాన్ని బట్టి చూస్తే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో మండలాలున్నాయి. ఇక్కడ 3,000,000 దేవతలున్న దేవలోకమే కాక ఋషిమండలం, పితృలోకం, సత్యలోకం, గురుమండలం వంటి ఎన్నో లోకాలు. మిగిలిన వాళ్ళకి ఏంటి ఇవన్నీ తెలియవు. మన దానిలోనే, ఈ ధర్మంలోనే మనకి గురుమండలం అని, తర్వాత ఈ పితృలోకం అని, సత్యలోకం అని, ఋషిమండలం అని, గురుమండల రూపిణి ఇలాంటి మనం చెప్పుకుంటుంటాం అమ్మవారి నామాల్లో కూడా. అంటే ఇట్లాంటి మండలాలు ఎన్నో ఉన్నాయి. అయితే సామాన్యుల భక్తుల దృష్టిలో ఈ 3,000,000 దేవతలు పరమ ఆరాధ్యులుగా కనపడుతూ ఉంటారు. అసలు ఈ 3,000,000 దేవతల కంటే ఋషులు, వారికంటే గురువు ఎంతో గొప్పవారని తెలుసుకునేవారు చాలా అరుదు. 3,000,000 దేవతల కంటే ఎవరు అధికులు అంటే గురువు అట. ఋషుల కంటే గురువు ఎంతో గొప్పవారని తెలుసుకునేవారు చాలా అరుదు. ఒక్క మాటలో చెప్పాలంటే గురువులు దేవతల కంటే ఎంతో గొప్పవారు. అందుకే బహుశా దేవతలు కోపించిన గురువు ఉన్నవానికి అండ దొరుకుతుంది. కానీ ఆ గురువే కోపించినట్లయితే వాడిని కాపాడేవాడు ఎవరూ లేరు అని ప్రమాణం. త్రిమూర్తులు ఎవరు ఒకవేళ కోపించినా, ఇంకా దేవతలు కోపించినా కానీ గురువు ఏదో ఒకటి చేసి చేయగలరట. గురువే కోపిస్తే ఎవరు చేయగలిగింది లేదు అని. మనం అనుకుంటూ ఉంటాం అదేంటనండి వీళ్ళకి కొంతమంది భక్తి ఉంది, కొంతమందికి ఎన్ని చెప్పినా భక్తి రావట్లేదు, లేకపోతే వాళ్ళకి అసలు ఆలోచన కూడా రావద్దు అనుకుంటాం. దాన్ని చెప్తున్నారు, పూర్ణ పురుషుని గురువు ప్రాప్తించడం అనేది సామాన్య విషయం కాదు. అంటే ఇవాళ మనకి స్వామివారి పేరు తెలుసుకున్నా, బాబా మాస్టర్ గారి గురించి తెలుసుకున్నా,
మనం అంతకుముందు జన్మల్లో ఎంతో కొంత చేసుకొని గుళ్ళు గోపురాలు తిరిగి ఏవో సత్కర్మలు చేస్తే మనకి తెలియకుండా ఇలాంటి సంస్కారాలు ఏర్పడుతున్నాయి. అంటే ఒక గురువు దగ్గరికి రాగలగటం, పూర్ణ పురుషుని గురువు ప్రాప్తించడం అనేది సామాన్య విషయం కాదు. ఈ విషయాన్ని గురించి మహాత్ములు ఏమన్నారంటే, ఎన్నో జన్మల సత్కర్మల వలన ఆ వ్యక్తికి గుడి గోపురాలపై, సాధు సన్యాసులపై గౌరవం ఏర్పడుతుంది. ఎన్నో జన్మల్లో గనక సత్కర్మలు చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి తర్వాత జన్మల్లో గుడి గోపురాలపైన, సాధు సన్యాసులపైన గౌరవం ఏర్పడుతుంది. మనం అవి చూసి ఇప్పుడు లేని వాళ్ళని చూసి వాళ్ళకి లేదు లేదు అనుకున్నాం అనుకోండి, మనం కూడా అలాంటి స్టేజ్‌లో నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే ఏంటి అర్థం? ఇలాంటి సత్కర్మలు ఇవి చేస్తూ ఉంటేనే మనకి మళ్ళీ అవి తర్వాత మన సంస్కారాలుగా ఏర్పడి, మనకి మహనీయులు దొరకటం అనేది అంటే భక్తి అనేది కలగడం అనేది జరుగుతుంది. అలా ఎన్నో జన్మలెత్తాక సక్రమంగా దేవతారాధన చేస్తూ త్రికరణ శుద్ధిగా బతుకుతాడు. అప్పటికి కూడా ఇంకా గురువు దగ్గరికి రారు. దేవతల దగ్గరే ఉంటారట. సత్కర్మలు ఇయన్నీ చేసి, ఇవన్నీ చేస్తే దేవతారాధన చేస్తూ త్రికరణ శుద్ధిగా బ్రతుకుతాడు. అలా ఎన్నో జన్మల దేవతారాధన ఫలితంగా ఒక వ్యక్తి ఒక గురువు చెంతకు చేరుతాడు. అంటే గురువు దగ్గరికి రావాలంటే మనం ఎన్ని జన్మల్లో సత్కర్మలు చేసి, ఆ సత్కర్మల భక్తి కలిగి ఎవరు దేవతను ఆరాధన చేసి, ఆ దేవతారాధన కూడా స్థిరమయ్యి ఉపాసన చేసిన తర్వాత మనకి దానిలో ప్రమోషన్ వస్తే గురువు దగ్గరికి వస్తాం. అంటే గురువు దొరికితే ఇప్పుడు జనాలకి మాస్టర్ గారిని ఏందండి పూజించేది, మాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, అనాదిగా ఉన్నారు కదా అని అనొచ్చు. మరి గురువులు భగవంతుడే అవతరిస్తూ ఉంటే వాడికి అది అర్థం కూడా కాదనమాట. అంటే గురువు అనేవాడు సకల దేవతా స్వరూపం. అందుకే సాయినాథుని లీలలన్నీ కూడా అవే. ఒరే గురువు అంటే ఎవరనుకుంటున్నారు? సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, సకల జీవ స్వరూపం, చైతన్య జడ స్వరూపాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన కాకుండా ఇంకొకటి లేదు. అంటే మనం ఒక గురువు దగ్గరికి రావాలంటే వెనక ఇంత జరగాలి. మరి అది జరగకుండా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి భక్తి లేదని మనం అన్నాం అనుకోండి, అది మన పిచ్చితనం. అంటే ఎందుకని? వాళ్ళకి ఇంకా అలాంటివి చేసుకోలేదు. మనం చేసుకున్నాం, దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఏదేమైనా ఒకసారి గురుపాదం పట్టినవాడు తప్పకుండా ఈ భవసాగరాన్ని దాటగలడు. ఎందుకని? మనం వదిలిన ఆయన వదలడు. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి పట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు జారిపోదామనే చూస్తూ ఉంటాం. వలలోంచి జారిపోయే చేపలా కాదు. ఆయన మాత్రం గట్టిగానే పట్టుకుంటాడట. ఎన్ని జన్మలకైనా సరే వీడిని ఉద్ధరించే తీరుతాడు ఆయన. ఆశగా చూస్తూ ఉంటాడంట. ఎప్పుడెప్పుడు వాడు ఈ స్థాయికి వస్తాడా? వాడిని నా అంతటి వాడిని చేద్దామా అని. అందుకని ఒకసారి గురుపాదం పట్టిన వాడు తప్పకుండా ఈ భవసాగరాన్ని దాటగలడు. ఇప్పుడు గురుప్రాప్తి అనేది ఎంత గొప్పదో మనకు అర్థమైంది కదా! దీని గురించి స్వామివారు ఒకసారి అందరికీ తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, అన్నా తమ్ములు, బంధువులు, మిత్రులు ఉండవచ్చు. కానీ ఒక్క గురువు మాత్రం అందరికీ ఉండరు. మిగిలినవన్నీ సహజం. ఒక ఇంట్లో పుట్టామంటే మనం మధ్యలోనో ముందో వెనకో పుట్టామంటే మనకు అక్క చెల్లెళ్ళో, అన్నదమ్ములో ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ అందరికీ వీళ్ళందరూ ఉంటారు. అమ్మ నాన్న తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, ఇంకా బంధువులందరూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ గురువు అనేవాడు ఉండరు అంటున్నారు. అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఆ గురువు నామం గాని, గురువు దగ్గరికి వెళ్ళటం గాని, అందులో ఇట్లాంటి పూర్ణ పురుషులైన గురువులు ఇవాళ ప్రపంచంలో ఎంతో మాయ చేసే గురువులు ఎంతో మంది ఉన్నారు. కానీ మన అదృష్టం చూడండి ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంతటి అద్భుతమైన గురువులు మళ్ళీ ఎక్కడా ఉండరండి. స్వామివారు చెప్తున్నారు, "ఒరేయ్ మిమ్మల్ని చూస్తే నాకు అసూయ కలుగుతుంది. నాలాంటి గురువు మీకు దొరికాడు" అని. నాకే అంటే అసలు అలాంటి గురువు దొరకాలంటే ఎంత ఇది? స్వామి బాబా దగ్గరికొస్తే ఎలా ఉండేవారు? అయిపోయింది మంచిది శివ అనేవారు. అంటే బయలుదేరటమే. ఎంతో తపన పడి వస్తే అయిపోగానే కానీ ఇటు పక్కకి ఎంత కఠినంగా ఉన్నట్టుగా ఉంటారు గానీ బాబా కూడా కరిగిపోతూ ఉండేవాడు కనబడి. కానీ స్వామివారు అలా కూర్చొని వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళకి ఏం కావాలో చేస్తూ అసలు ప్రపంచం అక్కడ ఏమవుతున్నా గానీ తెలియకుండా పక్కన వగరొచ్చి కొట్టుకుపోతున్నా గానీ స్వామివారు కూర్చున్న చోటకి శబ్దం కూడా వినపడేది కాదట. పక్కకెళ్ళి చూస్తే హోరున ఆ గుహల పక్కన నదులు పొంగి అసలు ఎట్లా కొట్టుకుపోతున్నాయట. మరి ఇక్కడ ఆ పక్కనే స్వామివారి దగ్గర కూర్చుంటే ఇదంతా ఎంతో సెలయేరులాగా ప్రశాంతంగా వెళ్తున్నట్టుగా ఉండేదట. స్వామివారు అక్కడ దసరా నవరాత్రులు ఒక చోట చేస్తే అడవిలో అక్కడ చెప్పుకున్నాం మనం. అది ఎట్లా ఉండేది అంటే స్వామివారి పక్క నుంచి పక్కకెళ్తే ఇది మహా అడవిలా ఉండేదట. అసలు భయంకరమైనవి ఇదంతా. స్వామివారి దగ్గరికొస్తే ఇదేదో ఒక నందనవనంలా ఉండేదట. అంటే వారి సన్నిధి. అంటే అలాంటి మహనీయుడు మనకి దొరకాలంటే దొరికిన తర్వాత మనం జారకుండా ఆయన్ని పట్టుకొని ఉండాలి. అందుకని
మనకి అందరూ ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళు ఎంతమందైనా ఉండొచ్చు. కానీ ఒక గురువు మాత్రం అందరికీ ఉండరు అని అన్నారు. అలా ఈ గురు ప్రాప్తి గురించి, గురువు యొక్క స్థాయిని గుర్తింపజేస్తున్నట్లు ఒకరోజు తమ వద్ద కూర్చున్న కొంతమంది కృష్ణ భక్తులతో స్వామివారు ఇలా అన్నారంట. కొంతమంది కృష్ణ భక్తులు వచ్చారు స్వామివారి దగ్గరికి. మన ఈకే గారి శిష్యులు అక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని అక్కడ కృష్ణమాచార్యుల వారి ఆశ్రమం స్థాపించాలన్నప్పుడు, స్వామి అక్కడ ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాం, ఆశ్రమం ఎలా పెట్టాలి, ఏం చేయాలి అని అనడానికి వచ్చారట. అడిగితే స్వామివారు అంటే ఇక్కడ ఎట్లా ఉందో అట్లానే పైన బాబావారి ఫోటో, కింద వారి పాదుకులు, అలాగే మీది కూడా అలానే పెట్టండి అన్నారట. అని మరి మేము కృష్ణుడిని పూజిస్తాం కదా అని అడిగారట. దానికి ఆ భక్తులతో స్వామి అన్నారు, ఇక మీ వద్దనున్న ఆ ఫోటోలతో మీ పని లేదు, మీ కృష్ణుని ఎక్కడ పెట్టాలన్నారట. ఇంకా ఆయనతో పని లేదు మీకు అన్నారట. ఎందుకని అంటే వారి పరిపూర్ణ అనుగ్రహం మీరు పొందారు కనుక, అంటే తమ ఇష్టదైవం యొక్క పరిపూర్ణ అనుగ్రహమే గురువు. మీరు ఇంతకాలం కృష్ణుడి ఆరాధన చేస్తే మీ గురువు దొరికాడు. ఆయన పరిపూర్ణ అనుగ్రహం లభించింది కాబట్టి మీకు గురువు దొరికాడు. ఇంకా ఆయనతో పని లేదు. ఆయన అనుగ్రహం మీకు పూర్తిగా లభించింది, ఇక మీ గురువే. ఒకసారి మీరు గురువు వద్దకు వచ్చిన పిదప ఇంకా మీ బరువు బాధ్యతలన్నీ వారే చూస్తారు. అయ్యో స్వామి, ఎన్నాడు కృష్ణుని పూజించుకుంటూ వచ్చావు, మీరేమో ఏకంగా ఆశ్రమంలో ఆయనే ఎక్కడ పెట్టాలంటే అక్కర్లేదంటున్నారంటే మనకి భయం, మళ్ళీ ఆయన కోపం వస్తుందేమో. కానీ ఇంతకాలం మనం చేసిన పూజలు ఫలించి ఆయన అనుగ్రహం లభించిన తర్వాతే మనం గురువు దగ్గరికి వెళ్ళగలిగాము, గురువుని ఆరాధించగలుగుతున్నాము అని. అందుకని ఒకసారి గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక ఇష్టదైవంతో పని లేదట. ఎందుకని ఇష్టదైవం యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించిన తర్వాతే నీకు ఆ లభించినదే గురువు. కనుక ఒకసారి మీరు గురువు వద్దకు వచ్చిన పిదప ఇంకా మీ బరువు బాధ్యతలన్నీ వారే చూస్తారు. అంతగా కావాలంటే ఇందుకు మీరు చేయవలసింది ఒకటే, అదేంటంటే అహర్నిశలు వారిని స్మరించటం. అయితే ఇందులో చిక్కు ఉంది, అదేంటో తెలుసా? అలా వారిని తలుచుకోవడం కూడా ఒక అసాధారణమైన సాధనే. అందుకు వారి అనుగ్రహం ఎంతో అవసరమని బోధించారు. అట్లాగే గురుశిష్య బంధం గురించి చెప్తూ, జన్మజన్మల అమోఘమైన గురుశిష్య బంధం గురించి పోల్చుకోవడానికి ఈ ప్రపంచంలో మరే ఇతర బంధాలు లేవు. గురువు శిష్యుడి యొక్క బంధం గురించి అసలు మనం వర్ణించడానికి కానీ దానితో పోల్చడానికి కానీ అసలు ఈ ప్రపంచం లేవు అంటున్నారు. ఒకసారి కొందరు భక్తుల స్వామివారిని, స్వామీజీ గురు శిష్యుల బంధం ఎలాంటిది అని అడిగారు. అడిగితే చూడండి, మన అదృష్టం ఎట్లాంటిదంటే, మనం ఆశ్రయించిన మహనీయులందరూ ఎంతటి గొప్ప గురువులు, అంతటి గొప్ప గురు భక్తులు. స్వామివారిని తీసుకుంటే రాకాడి బాబా వారి గురించి అసలు అప్పుడు దాకా ఈ స్వామివారిని అనిపించేట్టుగా అయిపోతారట. అంతగా ఆనందము, ఆ ఉద్వేగానికి లోనైపోయి ఆనంద బాష్పాలు రాడుతున్నాయి. అంటే స్వామివారు వారి గురువైన రాకాడి బాబా వారిని ఒక క్షణం స్మరిస్తేనే అసలు అలా మారిపోతారట. అదే మనం ఇప్పుడు బాబా మాస్టర్ గారిని చూసాం. మాస్టర్ గారి దగ్గరికి వచ్చినా నిరంతరం బాబా బాబా బాబా, ఆయన ప్రతి మాటలోను శ్వాసలోను ఆయన గురించి ఏది చేసినా ఆయనే. పొరపాటు మాస్టర్ గారిని భరద్వాజ్ మహారాజ్ అంటే ఇదిగో ఆయన ఒక్కడే మహారాజ్ అని. అంటే వాళ్ళకి ఎంత గురుభక్తి అంటే ఏది జరిగినా ఇది జరిగేదంతా కూడా ఆయన వల్లే. బాబా అంతటి వారు మళ్ళీ ఏమంటున్నారు, ఆయన గురువు గురించి చెప్తున్నారు. ఇదంతా కూడా నా గురువు ప్రతి వల్లే, ఇందులో నాదంటే మీరు సమర్పించే నమస్కారాలని కూడా నా గురువుకే సమర్పిస్తాను. అంటే ఎంతటి గొప్ప గురువులో వాళ్ళందరూ కూడా అంతటి గొప్ప గురు భక్తులు. చూడండి, అసలు మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని స్వామివారిని అడిగినప్పుడు, స్వామీజీ మీ గురు శిష్యుల బంధం ఎలాంటిది అంటే, వారు అబ్బో ఆ బంధం ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ పూర్తి చేయాలో మాకే తెలియదు అన్నారు. విశ్వమంతా తామే ఉన్న అనుభవం పొందిన తర్వాత కూడా గురు శిష్యుల బంధం గురించి చెప్పమంటే అది ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో కూడా తెలియదు, అలాంటి బంధం అన్నారు. తల్లికి పిల్లల మీద ఉండే అనురాగం గురువుకి శిష్యుడి మీద ఉండే వాత్సల్యంతో పోలిస్తే సముద్రంలో నీటి బొట్టు లాంటిది అని గంభీరంగా అన్నారు. మనం ఏమనుకుంటాం, మన బిడ్డల పట్ల కానీ లేకపోతే మన తల్లిదండ్రులు మన పట్ల కానీ అనుకునేటప్పు వాళ్ళకి ఎంత ప్రేమో, లేకపోతే మనకి వాళ్ళ మీద ఎంత ప్రేమో అని మనం కొలుస్తూ ఉన్నాం కదా. మాకు అసలు మేము చేసేదంతా వాళ్ళ కోసమే అంటాం. ఇప్పుడు ఇదట సముద్రంలో ఒక బొట్టు లాంటిదంట గురువు యొక్క ప్రేమతో పోల్చుకుంటే. అంటే అది అనంతం. మనమేమో
ఆయన ఎంత చెప్తూ ఉన్నా జారిపోతాం మిగిలిన ప్రపంచంలో పడి, ఆయన మాత్రం అట్లానే ఉంటారు పట్టుకొని. చూడండి, ఇది గురు శిష్య సంబంధం గురించి స్వామంతటి వారు, అబ్బో ఆ బంధం ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ పూర్తి చేయాలో మాకే తెలియదు. తల్లికి పిల్లల మీద ఉండే అనురాగం గురువుకి శిష్యుల మీద ఉండే వాత్సల్యంతో పోలిస్తే సముద్రంలో నీటి పొట్టులాంటిదని గంభీరంగా చెప్పారు. మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు